హలో ఎవ్రీవన్, నా పేరు హర్షిత. వెల్కమ్ టు షిత వ్లాగ్స్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇవాళ మీకు ఒక మంచి రెసిపీ అనమాట. ఇది పులావ్ అనొచ్చు, బిర్యానీ అంటారు, మీ ఇష్టం అనమాట. కొబ్బరిపాలతో చేసింది. ఒకసారి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూడండి. లవంగాలు, దాల్చిన చెక్క, అనాస, వాటర్ కొట్టేసి నీళ్ళలో వేసి నానబెట్టేయాలి. ఓకే. ఫస్ట్ జీడిపప్పు ఉందా, జీడిపప్పు, అల్లం పేస్ట్, పచ్చిమిర్చి, జీడిపప్పు, పుదీనా, బిర్యానీ ఆకు, ఆనియన్స్, కొబ్బరి పాలు, దీంట్లో ధనియాలు వేస్తాం. కొబ్బరి పాలను ఎలా రెడీ చేసుకోవాలో ఒకసారి చూసేయండి. కొబ్బరి ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసి అందులో కొంచెం ధనియాలు వేసుకోవాలన్నమాట. కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని మిక్సీ పట్టేయాలి. నేను వేయడం చిన్న మిక్సీ జార్లో వేసాను కాబట్టి కొంచెం నాకు అట్లా పోయింది. సో అందుకని పెద్ద మిక్సీ జార్లో షిఫ్ట్ చేసేసి తీసుకుంటున్నాను. దీన్ని నీట్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక జల్లె లాంటి దాంట్లో వేసుకొని ఆ పిప్పినంతా సపరేట్, అంటే వాటర్ని, కొబ్బరి పాలని దాన్ని సపరేట్ చేసేసేయాలి. దాన్ని పడేయకుండా మనం 2 times కూడా యూజ్ చేసుకోవచ్చు. మిల్ మేకర్స్ని కూడా ముందు ఒక 10 to 15 minutes హాట్ వాటర్లో బాయిల్ చేసేసుకొని ఇలా గట్టిగా పిండేసుకొని వాటిని చిన్న చిన్న పీసెస్, అంటే 1-2గా కట్ చేసేసుకోవాలి. ఇలా రెడీగా పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని, అంటే మనం ఎందులో అయితే రైస్ చేయాలనుకుంటున్నామో అంత పెద్దది తీసేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ మనం ఇంగ్రీడియంట్స్లో ఫస్ట్ చూపించినది ఉంది కదా, అది ఫస్ట్ వేసేసుకోవాలి. నెక్స్ట్ గ్రీన్ చిల్లీ, నెక్స్ట్ క్యాషు అండ్ వెల్లుల్లి అనమాట, ఇవి 2 కలిపి వేసేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర, నెక్స్ట్ ఆనియన్స్, తర్వాత బిర్యానీ ఆకు, ఇవన్నీ వేసేసుకొని కొంచెం సేపు అది ఫ్రై అయ్యేదాకా మనం తిప్పుకుంటూ ఉండాలన్నమాట. ఇక్కడ నేను హెల్ప్ చేస్తున్నాను. సో మా అత్తయ్య చెప్తున్నారు. ఇదంతా మా అత్తయ్య రెసిపీ అనమాట. చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. వన్ ఆఫ్ ద ఫేవరెట్ అనమాట నాకు మా అత్తయ్య చేసే వాటిల్లో. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని కొంచెం దగ్గర పడిన తర్వాత మిల్ మేకర్ అండ్ మష్రూమ్ అనమాట, అంటే ఒక మష్రూమ్ని ఒక 4 పీసెస్గా కట్ చేసేసుకున్నాను. అన్నీ ఒకే దాంట్లో వేసేసినాక మనం ఇంకా తిప్పేయడమే అనమాట. సో ఇట్లా తిప్పిన తర్వాత కొంచెం సేపు ఒక 5-10 minutesకి మనకి ఆ మష్రూమ్లో నుంచి వాటర్ అనేది వచ్చేస్తుంది అనమాట. కనిపిస్తుంది కదా, అలా వాటర్ అనేది వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత మనం పక్కన రెడీగా పెట్టుకున్న ఈ కొబ్బరి వాటర్లో కొంచెం చిటికెడు పసుపు అండ్ అలాగే లెమన్ అనేది పిండుకోవాలన్నమాట. సో కొంచెం పొడి పొడిగా వస్తుంది అనమాట. ఈ గ్లాస్తో 2.5 గ్లాస్ రైస్ అనేది తీసుకున్నాము. సో దానికి డబల్ అనమాట. మనకి 4.5 వాటర్, కోకోనట్ వాటర్ ఉండి ఒక 1/2 glass వాటర్ అనే వేసుకోవచ్చు. బట్ నాకు కరెక్ట్గా 5 glasses ఉన్నాయి, వేసుకున్నాను. ఇప్పుడే కరెక్ట్గా మనం సాల్ట్ అనేది వేసుకోవాలి. చూసుకొని ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే కొంచెం ఎక్స్ట్రా అనేది కూడా వేసుకోవచ్చు అనమాట. మళ్ళీ తర్వాత లాస్ట్లో మొత్తం అయిపోయాక వేసుకోవడం అయితే కుదరదు. నెక్స్ట్ అట్లా వాటర్ బబుల్స్ వచ్చిన తర్వాత అప్పుడు రైస్ వేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. కొంచెం ఒక 80% అయిపోయిన తర్వాత ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత అప్పుడు మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మన బిర్యానీ అయిపోతుంది అనమాట. ఒక 10 minutesకి ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. మా అత్తయ్య దగ్గర నేర్చుకున్న ఈ బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టము. సేమ్ ప్రాసెస్లో చేయండి, మీకు చాలా నచ్చుద్ది. వీడియో నచ్చితే లైక్, share and subscribe to my channel. Thank you so much for watching.